వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థుల కోసం మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది. ఇందులో ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు. జస్ట్ మనం 10th క్లాస్ పాస్ క్వాలిఫై ఉంటే సరిపోతుంది. మనము ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే నేను మీకు చెప్పాల్సింది, మనము ప్రజెంట్ ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా మనం జాయిన్ అయిన తర్వాత మనకి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఇతర క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే ఫ్యూచర్లో ఇదే సంస్థలోనే మనకి ప్రమోషన్స్ కూడా ఇస్తారు. సో కాబట్టి చాలా మంచిగా ఉద్యోగాలు మనం ఫ్యూచర్లో చేసుకోవచ్చు. మంచి మంచి ప్రమోషన్స్ అనేవి వస్తాయి. ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. మన హైదరాబాద్లోనే మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ శాలరీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో మనం జాబ్లో సెలెక్ట్ అయిన ఫస్ట్ నెల మనకి 35,973 రూపాయల పర్ మంత్ శాలరీ రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇయర్లీ ఇంక్రిమెంట్స్, పే రివిజన్ కమిషన్స్ ఇలా ఉండి మనకి శాలరీస్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ పోస్టింగ్ అనేది మనకి హైదరాబాద్లోనే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాస్ట్గా అందరికంటే ముందుగా జాబ్ అప్డేట్స్ అనేవి నేను మీకు అందిస్తాను. సో మీరు వాటిని చూసి త్వరగా అప్లికేషన్ చేసుకొని జాబ్స్ అనేవి మీరు సాధించే అవకాశం అయితే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఎన్జీఆర్ఐ నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. ఎన్జీఆర్ఐ అనగా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుంది అంటే ఉప్పల్ రోడ్, హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇప్పటికీ కొంతమంది అభ్యర్థులకి ఒక డౌట్ ఉంటుంది, ఇది హైదరాబాద్లో ఉంది కదా, మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చా అని. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ అండి. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది సిఎస్ఐఆర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వర్క్ చేసేటువంటి సంస్థ. కాబట్టి దీనికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరూ అభ్యర్థులు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ టోటల్గా మనకి 12 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 6 పోస్టులు, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ 1, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 4 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అండ్ ఏజ్ విషయానికి వస్తే 5/1/2026 నాటికి 25 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. మినిమం 18 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి. ఎవరైతే ఎస్సీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళు 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీకి సంబంధించిన వాళ్ళైతే 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 6/12/2025 నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 5/1/2026 లోపు మనము అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్ ఉంది కదండి, దీనికి 10th క్లాస్ పాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్, ఇక్కడ ఎసెన్షియల్ అని అన్నారు కదా, ఇది తప్పనిసరిగా ఉండాలి. ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఉండాలి. డిజైరబుల్ అన్న క్వాలిఫికేషన్ అనేది మన దగ్గర ఉన్నా లేకపోయినా కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. సో డిజైరబుల్గా ఏం అడిగారు అంటే ఇంటర్మీడియట్ పాస్ క్వాలిఫికేషన్ని మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్గా అడగడం జరిగింది. ఇక ఒకవేళ మనకు ఈ జాబ్కి కనుక మనం సెలెక్ట్ అయితే మనం చేయాల్సినటువంటి వర్క్స్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మనం మొత్తం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే అతను ఒక ఆఫీస్లో మనల్ని నియమించడం జరుగుతుంది. ఈ ఆఫీస్లో ఏవైతే రికార్డ్స్ ఉంటాయో వాటిని మనం మెయింటెనెన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఏ సెల్ఫ్లో ఎక్కడ మనం ఏ ఫైల్ పెట్టాలి అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కొన్ని వర్క్స్ అనేవి ఉంటాయండి, మనము క్లీనింగ్ చేయాలి, ఇలాంటివి ఏమీ ఉండవు. సో మీరు పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఇలాంటి వర్క్స్ ఏమీ ఉండవు. కొంతమంది మీ కింద కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళ క్లీనింగ్ అన్నీ చూసుకోవడం జరుగుతుంది. మీకు మ్యాక్సిమం మీకు రికార్డ్స్ కీప్ చేయడము, అంటే జిరాక్స్ తీయడము, ఫ్యాక్స్ సెండ్ చేయడము, ఒకవేళ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందనుకోండి అలాంటి వర్క్లు కూడా, కంప్యూటర్ రిలేటెడ్ డేటా ఎంట్రీ వర్క్ చేయడము, ఇలాంటివి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అది మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఏదైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా మిమ్మల్ని వీళ్ళు యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయి గెస్ట్ హౌస్కి సంబంధించి వాటిని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అన్ని వర్క్లు ఉండవు, మీకు ఎక్కడైతే పోస్టింగ్ ఇచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో ఇస్తే ఆఫీస్లో మాత్రమే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది, గెస్ట్ హౌస్లో ఇస్తే అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట.
ఈ విధంగా మీకు వర్క్లు అనేవి వీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా సింపుల్గా వర్క్స్ అనేవి ఉంటాయి. చిన్న ఉద్యోగం అని ఆలోచించొద్దండి. ఫ్యూచర్లో ఈ సంస్థలోనే మీకు ఇంటర్మీడియట్, డిగ్రీ ఇంకా ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటే ఇంటర్నల్గా మిమ్మల్ని ప్రమోషన్స్ అనేవి కూడా ఇస్తారు. సో అప్పుడు మీరు ఈజీగా వేరే జాబ్స్ అంటే ఆ సంస్థలోనే మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్కి సంబంధించి శాలరీ అనేది పర్ మంత్ మనకి ఎంత ఇస్తారు అని చెప్పాను నేను. 35,973 రూపాయలు స్టార్టింగ్లో ఇస్తారని చెప్పాను కదా. సో దీన్ని డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవన్నీ కూడా కలుపుకొని మనకి ఆ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయండి ఇందులో మనం జాబ్ చేస్తే. మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో మనకి, మన ఫ్యామిలీకి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. లీవ్, ట్రావెల్ కన్జెన్షన్ అనేది ఇస్తారు. అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది పిల్లలు ఉన్న వాళ్ళకి. అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక ఈ జాబ్కి సంబంధించి ఆల్ ఇండియా సర్వీస్ లేబిలిటీ అనేది ఉంటుంది. ఏఐఎస్ఎల్ అంటాం దీన్ని. ఇది ఏంటి అంటే ఫ్యూచర్లో ఈ సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి వివిధ సంస్థలు ఏవైతే ఉంటాయో అక్కడ రిక్వైర్మెంట్ ఉంది అంటే అక్కడికి కూడా ఫ్యూచర్లో మీరు ట్రాన్స్ఫర్స్ అనేవి అవుతాయి అని ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను, స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది. ఇక సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. ఎగ్జామినేషన్ మనకి చూడండి, క్యాండిడేట్స్ హూ ఫిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా రికమెండెడ్ బై స్క్రీనింగ్ కమిటీ డ్యూలీ కాన్స్టిట్యూటెడ్ బై డైరెక్టర్ సిఎస్ఆర్ ఎన్జిఆర్ విల్ బి కాల్డ్ ఫర్ ఏ ట్రేడ్ టెస్ట్ అని అడగడం జరిగిందండి. డైరెక్ట్గా మనకి ట్రేడ్ టెస్ట్కి అయితే పిలుస్తారు. ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ట్రేడ్ టెస్ట్ అంటే ఏమీ లేదండి. పైన నేను కొన్ని వర్క్లు అనేవి మీకు చెప్పాను కదా, నేచర్ ఆఫ్ వర్క్ అనేది పైన చూపించాను కదా. సో దానికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రేడ్ టెస్ట్లో మేము అందులో క్వాలిఫై అయితే సరిపోతుంది. ట్రేడ్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులను అయితే మీకు సెలక్షన్కి తీసుకోరు. మరి దేని సెలక్షన్కి తీసుకుంటారంటే రిటర్న్ ఎగ్జామినేషన్ని మనకి సెలక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఎగ్జామినేషన్ చూడండి, క్వశ్చన్స్ విల్ బీ సెట్ ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగులో కూడా మనకి క్వశ్చన్స్ ఉంటాయి అని క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇక 10th క్లాస్ స్టాండర్డ్లో మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2 అవర్స్ పాటు మనకి టైం ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్లు 75 మార్కులకి, 1 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు 75 మార్కులకి, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు 150 మార్కులకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్లు 150 మార్కులకి. అంటే ఒక క్వశ్చన్కి 3 మార్కులు ఉంటాయి. 1 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులు ఏవైతే ఉంటాయో వీటిని బేస్ చేసుకొని మిమ్మల్ని ఫైనల్గా సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే మీరు డీడీ అనేది కట్టాలి. అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాలి, డీడీ కాదు. ఎస్బీఐ కలెక్ట్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీజు అనేది ఏ విధంగా పే చేయాలంటే ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు, మీరు చూసుకున్నట్లయితే బ్లూ కలర్లో ఒక లింక్ అనేది ఉంది. ఈ లింక్ పైన క్లిక్ చేసి ఎస్బీఐ కలెక్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనే ఆప్షన్ వస్తుంది. దాంట్లో తెలంగాణ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అప్లికేషన్ ఫీజ్ ఎంటీఎస్ నోటిఫికేషన్ నెంబర్ 6/2025 ఈ నోటిఫికేషన్కి ఈ ఎస్బీఐ కలెక్ట్ లింక్ యూజ్ చేసి మనము ఫీజు అనేది పే చేయాలి. ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది అంటే 500 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. అది డైరెక్టర్ సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐకి త్రూ ఆన్లైన్ పేమెంట్ ద్వారా వెళ్తుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ 500 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీకు ఇంకా ఏవైనా ఈ నోటిఫికేషన్ సంబంధించి డౌట్స్ అనేవి ఉంటే మీరు కింద కామెంట్స్లో తెలియచేయండి, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. పోస్టింగ్ విషయానికి వస్తే మనకి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉప్పల్ రోడ్లో ఉంటుంది. ఇక్కడే ఈ ఇన్స్టిట్యూట్లోనే మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక అటానమస్ బాడీ అండి. సో మనకి అటానమస్ బాడీ అంటే వర్క్ ప్రెజర్ అనేది కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి మంచి ఉద్యోగాలు ఇవి. ఫ్యూచర్లో మంచిగా పోస్టింగ్స్ అండ్ ప్రమోషన్స్ కూడా వస్తాయి. సో ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ మిస్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది అంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.